వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ పట్టణం వార్డ్ నెంబర్ 20 మర్లు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేదు. గత 10 సంవత్సరాల కాలంలో కేవలం 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే ఇచ్చారు. ప్రజాపాలనలో సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున 4 ఏళ్లలో 18,000 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్న ప్రజాప్రభుత్వం. రేషన్ షాపుల్లో, ప్రభుత్వ హాస్టల్స్ లో త్వరలో సన్న బియ్యం పంపిణీ. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్డ్ నెంబర్ 20 బ్రైట్ స్కూల్ దగ్గర మర్లు ప్రాంతంలో జరుగుతున్న ప్రజాపాలన వార్డు సభను స్వయంగా ఆయన పరిశీలించారు. ప్రజలిచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలకు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి పట్టణాల్లో వార్డు సభలు, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన లబ్ధిదారులకి అన్ని పథకాలు అందించడమే మా ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కేవలం మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే వచ్చాయని, కానీ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ప్రతి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, 4 ఏండ్లలో 18,000 ఇందిరమ్మ ఇండ్లు మన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తాయని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదని, కానీ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన చెప్పారు. త్వరలో రేషన్ షాపుల్లో, ప్రభుత్వ హాస్టల్స్ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ అనంతరెడ్డి, కోఆప్షన్ సభ్యులు అర్షద్ అలీ, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, నాయకులు కిషన్ నాయక్, వాజిద్, శివ, శంకర్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ జాన్సీరామ్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు అప్లికేషన్స్ తీసుకున్నాం. మొట్టమొదటిసారి మేము అధికారంకి వచ్చిన తర్వాత అప్లికేషన్ తీసుకొని ప్రతి వార్డుకు పోయినాం. వాటన్నిటిని కూడా దరఖాస్తులు తీసుకొని వాటన్నిటిని కంప్యూటరీకరణ చేసినాం. అయినా కొంతమంది మిగిలిపోయిండ్రు. మళ్ళీ ఫ్రెష్గా మున్సిపాలిటీల్లో అప్లికేషన్ ఇచ్చుకోమని చెప్పినాం. ఇంకా కొద్దిమంది మిగిలిపోయిండ్రు. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మళ్ళీ ఒకసారి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకం అందాలని చెప్పి ఎన్ని రకాలుగా అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం. ఇక పనికిమాలిన వాళ్ళు కొందరు అంటే ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు అని, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తీసుకుంటాం. ప్రజలు ఊర్లలోకి పోతారు, వేరే దగ్గరికి పోతారు, పనుల మీద ఉంటారు, ఒక రోజు ఇవ్వలేకపోతారు. ఓ వారం రోజులు గడువు ఉంటే ఆ వారం రోజులే ఎక్కడో బయటికి వెళ్ళి ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే తీసుకొని మళ్ళీ స్క్రూటనైజ్ చేస్తాం. ఒక నిరంతర ప్రక్రియగా ఇప్పుడు ఇస్తాం, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ఇస్తాం. పెండ్లై వేరే ఇంటికి పోతారు, మరి వాళ్ళకి ఇవ్వద్దా? కాబట్టి పూర్తిగా ఆలోచన చేసి ప్రజాపాలన అని మేము ఏది అనుకుంటున్నామో నిజంగా ప్రజల వద్దకు పోయి పాలన చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొద్దిగా ఆలస్యమైన పక్కాగా పకడ్బందీగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇండ్ల విషయానికి వస్తే 10 ఏళ్ళు గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది? 1500 మందికి. అంతకంటే ఎక్కువ ఏం లేవు లెక్కలు. మరి 1500 మందికి 10 ఏళ్లలో ఇచ్చి మీతో 10 సార్లు ఓట్లు ఇచ్చుకున్నారు. ఇస్తున్నాం అని చెప్పి ఆశ చూపించి ఇప్పుడు సంవత్సరానికి 3,500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అంటే డబ్బు మీకే ఇస్తాం, మీరు కట్టుకోమని. దీంట్లో ఇల్లు లేని వాళ్ళు స్థలం ఉంటే ఇమ్మీడియట్ గా కట్టుకోవచ్చు. స్థలం లేని వాళ్ళకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ లో వస్తుంది. కాబట్టి మొత్తం కూడా ఈ 4 సంవత్సరాల్లో 18,000 నుంచి 20,000 ఇండ్లను ఈ 4 సంవత్సరాల్లో మేము ఇవ్వబోతా ఉన్నాం. ఎక్కడ 10 సంవత్సరాల్లో 1,500 ఇండ్లు, ఎక్కడ ఈ 5 సంవత్సరాల్లో అంటే ఒక సంవత్సరం మొత్తం విధి విధానాలు ఖరారు చేయడానికి, ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవడానికి, ఇవన్నిటికీ మాకు టైం పట్టింది.
ఇక రాబోయే 4 సంవత్సరాల్లో దాదాపుగా 18 నుంచి 20,000 ఇండ్లు మన ఒక్క నియోజకవర్గానికే వస్తాయి. అంటే ఎంత గొప్పగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. చాలా మందికి రుణమాఫీ కూడా చేసినాం. 25 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. ఇది మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలి. 23,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరమే ఇచ్చినాం రుణమాఫీగా. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినా 65,000 కోట్లు కిస్తీలు ఇన్స్టాల్మెంట్లు ప్రతి సంవత్సరం కడుతున్నా వాటన్నిటిని కూడా భరించుకుంటూ మళ్ళా రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఊర్లో 10-15 మంది మిగిలిపోయి ఉంటారు. అది మా తప్పు కాదు. దాంట్లో కొంతమంది దొంగ పాస్బుక్లు ఉంటుంటాయి. టెక్నికల్ గా వాళ్ళు ఫిట్ గారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఆ కుటుంబంలో తీసుకొని ఉంటారు. లేదు ఒక దగ్గర రుణం తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ టెక్నికల్ ఇబ్బందులు ప్రతి దగ్గర వస్తాయి. అది 10 నుంచి 15%. కానీ 85% మంది రైతులకు రుణమాఫీ చేసినాం. ఇది వాస్తవం. 25 లక్షల కుటుంబాలు రుణ విముక్తి అయినాయి. ఇది మీరు ఆలోచన చేయాలి. మళ్ళీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాము, భూమి లేని రైతులు కూడా రైతు కూలీలకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి లెక్కలు తీసి ఒక క్రైటీరియా పెట్టి ఈరోజు 10 లక్షల మంది అటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అది కూడా ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం. సరే, అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడము, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడము, ఈ 2 ప్రధానమైన ఉద్దేశాలు. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి హృదయంతో ప్రజల కోసం మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. మధ్యలో ఎక్కడ దళారులు లేరు. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. అప్లికేషన్ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసుల్లో ఇట్లా వార్డు సభల్లో మీరు ఇస్తే అది ఆటోమేటిక్గా ఎంట్రీ అయిపోయి ఒక్కొక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనము ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పేదలకు అందాలి. కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని అధికారులు రేషన్ కార్డు శాంక్షన్ చేస్తారు. మేము కూడా మళ్ళీ స్క్రూటినీ చేస్తాం. దాంట్లో ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ అప్లికేషన్స్ పెడితే దాంట్లో అర్హులైన వాళ్ళకు మళ్ళీ ఇస్తాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు అయిపోతే ఇంకా మాకు కాదు అని చెప్పి మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. ఈ రోజు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాం. మళ్ళా కొత్తగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు లేదా కొత్తగా పెళ్ళైపోయి ఇంకో దగ్గర నివాసం ఏర్పరచుకుంటే మళ్ళా వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకుంటాం. ఇది ఒక 4 సంవత్సరాలు కూడా అందరికీ కూడా పేదవాళ్లకు ప్రభుత్వం సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఎవరైనా మిగిలిపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి మీటింగ్లలో రాకపోతే మున్సిపల్ ఆఫీస్కి పోయి కౌంటర్ ఉంది, అక్కడ మున్సిపల్ ఆఫీస్లో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డ్ అనేది ప్రామాణికం. ఏ అప్లికేషన్లో కూడా మీరు ఆధార్ కార్డు పెట్టాలి. ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి, మీ ఇంటి అడ్రస్ వేయాలి, టెలిఫోన్ నెంబర్ పెట్టాలి, చెప్పాలి, దాంట్లో రాయాలి. ఈ 3 ఉంటే దాంట్లో ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయిన ప్రతి ఒక్కటి కూడా లిస్ట్లో వస్తాయి. ఇట్లా దీంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఏది కూడా ఫైనల్ కాదు. తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని వచ్చినాక స్క్రూటినైజ్ జరుగుతుంది. స్క్రూటినీ అయిన తర్వాత మొదటి విడతగా, 2వ విడత, ఇట్లా ఒక్కొక్కటి మొత్తం వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు.